మీరు వాట్సాప్ ని యూజ్ చేస్తున్నారా? అయితే వాట్సాప్ లో ఫెబ్ నుండి చాలా చేంజెస్ రాబోతున్నాయి. అవేంటో మీకు తెలియాలి. ఇన్ని రోజులు మన ఫోన్ కాకుండా వేరే ఫోన్ లో లేకపోతే వేరే ట్యాబ్ లో ఓటీపీ సహాయంతో మనమైతే వాట్సాప్ ని లాగిన్ చేసేవాళ్ళం. అంటే ఆ ఫోను లేకపోతే ఆ ట్యాబ్ లో మన సిమ్ కార్డ్ లేకపోయినా కూడా మనమైతే వాట్సాప్ ని యూజ్ చేసేవాళ్ళం. కానీ ఫెబ్ నుండి అలా యూజ్ చేయడానికి లేదు. ఏ ఫోన్ లో అయితే సిమ్ ఉంటుందో ఆ ఫోన్ లో మాత్రమే ఆ సిమ్ కార్డ్ నంబర్ కి సంబంధించిన వాట్సాప్ ని మాత్రమే లాగిన్ చేయడానికి అవుతుంది. ఒకవేళ మన ఫోన్ లో 2 సిమ్లు ఉన్నాయనుకోండి, 2 వాట్సాప్ అకౌంట్స్ ని మనమైతే లాగిన్ చేసుకోవచ్చు. ఒకటి నార్మల్ వాట్సాప్, ఇంకొకటి వాట్సాప్ బిజినెస్ అన్నమాట. అర్థమైందా అండి? సో సిమ్ కార్డ్ లేకుండా ఇక నుండి వేరే ఫోన్స్ లో వాట్సాప్ ని లాగిన్ చేయడానికి లేదు. అండ్ అదే విధంగా మీకు డౌట్ వచ్చి ఉంటుంది, చాలా మంది ఏం చేస్తారు, ఆఫీస్ లో, ముఖ్యంగా ఆఫీస్ లో సిస్టమ్ లో కావచ్చు, ల్యాప్టాప్ లో కావచ్చు, వాట్సాప్ వెబ్ ని లాగిన్ చేస్తారన్నమాట. సో లాగిన్ చేసి లాగౌట్ చేయడం మర్చిపోతుంటారు. ఒక 2-3 డేస్ తర్వాత మనం జస్ట్ ఆ సిస్టమ్ ని ఓపెన్ చేసి వాట్సాప్ వెబ్ ని ఓపెన్ చేస్తే వాట్సాప్ ఓపెన్ అయిపోయేది. ఎందుకంటే మనం లాగౌట్ చేయలే. కానీ ఇక నుండి అలా కాదు. 6 అవర్స్, 6 గంటలు మాత్రమే అది పనిచేస్తుంది. 6 గంటల తర్వాత మనం లాగౌట్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా అదైతే లాగౌట్ అయిపోతుంది అనమాట. సో ఎటువంటి గొడవ లేదు. ఈ సమాచారాన్ని, వాట్సాప్ ని ఎక్కువగా యూజ్ చేసే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్రభుత్వం ఈ చేంజెస్ ని ఫెబ్ నుండి తీసుకొస్తుంది. అండ్ ఈ పేజ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బాస్ వాలా, బీ ద బాస్.